ఆలుగడ్డ బోండా రెసిపీ చేస్తున్నాను టుడే. ఆలుగడ్డ ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి. 6 విజిల్స్ తర్వాత ఇలా మెత్తగా చేసుకోండి. వచ్చాక దాంట్లో పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ లైట్గా వేసుకోండి. ఇలా పిసుకోవాలి. కొంచెం ఇలా గట్టిగా పిసుకండి. అంతా కలిసిందో లేదో చూసుకోవాలి. ఓకే, ఇలా కావాలి ఆలు. ఇది అయిపోయాక పక్కన పెట్టుకోండి. శనగపిండిలో కొంచెం వాము వేసుకోవాలి. వాము వేసుకొని ఇట్లా ఒక గ్లాస్ అన్న తీసుకోవచ్చు. మన ఇష్టం ఎంత క్వాంటిటీ కావాలో శనగపిండి అంత తీసుకోవచ్చు. స్పైసీగా కావాలంటే దాంట్లో రైస్ పౌడర్ వేయండి. రైస్ పౌడర్ లైట్గా వేయండి. బాగా మిక్సింగ్ చేయండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సరిపోయినంత సాల్ట్ వేసుకున్న తర్వాత సోడా వేసుకోవడం. ఇది కొంచెం ఎక్కువ సోడా వేసి కలపండి. కలిపిన తర్వాత కొంచెం వాటర్ వేసుకోవాలి. మరీ పల్సగా ఉండొద్దు, కొంచెం మీడియంగా గట్టిగా ఉండాలి. ఎందుకంటే పల్సగా చేస్తే నూనెలో మొత్తం ఇలా నూనెలో పొంగిపోతుంది. బాగా కలపండి. ఇది కూడా కొంచెం ఇలా రావాలి. మరి లూజ్ రాదు, మరి ఇట్లా మెత్తగా రావాలి. ఈ సర్వ్ అయిపోయింది కదా. ఫస్ట్ ఆలుగడ్డ ప్రిపరేషన్ అయిపోయింది, ఇంకా శనగపిండి ప్రిపరేషన్ అయిపోయింది. నూనె కొంచెము ఆన్ చేసుకోండి. హీట్ చేసుకోవాలి ఆయిల్. టూ మినిట్స్ పడుతుంది హీట్ కానీకి ఆయిల్. అంత లోపల ఆయిల్ హీట్ అయ్యేంత వరకు కొంచెము ఆలు ఉంది కదా, ఆలు బాల్స్ లాగా ఇలా ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా? ఇలా సర్వ్ చేసుకోండి. అందులోకి ఒక నిమిషం. ఆలు ఇలా సర్వ్ చేసుకోండి.
కొంచెం గట్టిగానే అనాలి ఆలు, లేకపోతే పలసగా అయితే ఆలు కూడా పొంగిపోతుంది నూనె అనేది. బాల్స్ లాగా షేప్ వస్తుంది కదా. హాస్పిటల్కి కొత్త డాక్టర్ని పెడతాను. రేపటి నుంచి పొదుపు పేపర్ ఇబ్బంది ఉండదు పెద్దయినా. ఓకే, దీంట్లో వేసేయండి. ఇలా వేస్తే కొంచెం నానుతుంది కదా. హీట్ అయింది కాబట్టి వేసాను. బాగా హీట్ కావాలి, బాగా అంటే బాగా కాదు, కొంచెం హీట్గా హీట్ కావాలి. ఇప్పుడు చూసారు కదా, ఇలా చేయాలి. నూనె లైట్గా హీట్ కావాలి, మరీ ఎక్కువ హీట్ అయితే మాడిపోతుంది కదా. సో అంతే అండి, అయిపోయింది. ఆలు బోండా రెసిపీ రెడీ. ఐటమ్స్ మళ్ళీ చెప్తాను వినండి. ఆలు ఉడకబెట్టుకోవాలి 8 విజిల్స్కి. ఉడకబెట్టుకున్న తర్వాత మెత్తగా చేసిన తర్వాత మెత్తగా అవుతుంది కదా, కొంచెం కిచడీలాగా మెత్తగా అయినాక దాంట్లో పచ్చికారం వేసి లైట్గా సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత పక్కన సర్వ్ చేసుకోండి. తర్వాత శనగపిండి ఇంకా బియ్యం పిండి యాడ్ చేసుకొని కలుపుకొని దాంట్లో వేసి ఆలు బోండా రెడీ అయిపోతుంది.